కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆంజనేయులు గారు చెప్పండి, ఏంటి ఆలస్యం అవుతుందా? ఒకవైపు ప్రభుత్వం కొనుగోళ్లకు సంబంధించి అప్రమత్తంగా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నాయి. అంటే కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది కావచ్చు, చాలా సందర్భాల్లో అది జరుగుతుంది. కానీ ఉన్నదానికన్నా కూడా తీవ్రత ఎక్కువగా చూపించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి పార్టీలు. అంటే ఏమంటారు మీరు? మీకు అదే విధంగా హెచ్ఎంటీ చూస్తున్న ప్రేక్షకులకు, అదే విధంగా నాతో పాటు ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా ఉదయం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితిలో రైతులున్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు కష్టపడి ఇలా వడ్లు సేకరించి పొలాలకు వెళ్ళి ఇలా కల్లాల కాడ ఊసి పెడితే ఇలా కల్లాల కాడ నుంచి వెళ్ళి కొనుక్కపోయేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త లేకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలుసు వడ్లు వస్తాయి, కల్లాల కాడికి వడ్లు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత ఈ వడ్లను ఏ విధంగా మనం చేయాలి? ఈ వడ్లను గత ప్రభుత్వము ఒక నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఇవాళ రైతులకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ముందస్తుగా ఇలా కలెక్టర్లతోనా లేకపోతే ఏదైతే ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోనా ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయకపోవడం కారణంగానే ఇవాళ కల్లాల కాడ ఇలా వడ్లున్నాయి. ఇవాళ ఒక్కొక్కడ మా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే, మంచిర్యాల ఈ కేంద్రంలో చూసుకున్నట్లయితే 128 లారీలు లోడ్ అయి ఉన్నాయండి. ఇప్పటి వరకు కేవలం 20 లారీలు మాత్రమే అన్లోడ్ అయినాయి. అంటే ఎక్కడ మనం ఈ వడ్లను ఏ గోదాములు ఖాళీ ఉన్నాయి, ఏ గోదాంలో వీటిని నిల్వ చేయాలి అనేటువంటి కనీసం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగా ఇలా రైతులు ఇలా చనిపోవాల్సిన పరిస్థితి. ఇలా అక్కడ రైతులకు కనీసం టార్పైన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇలా కనీసం తాగునీరు ఏర్పడలేనటువంటి పరిస్థితి కారణంగా. అంతేకాదు, ముఖ్యంగా రాత్రిపూట ఎప్పుడు వర్షం వస్తుందో అని చెప్పేసి కళ్ళే ఎదురు పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వడ్లు తడవకుండా కనీసం కవర్లు కప్పుదామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం టార్పైన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇదొక విధంగా ఉంటే అంతేకాకుండా ఇలా వడ్లను ఏదైతే గన్ని బ్యాగులో నింపాల్సినటువంటి అవసరం ఉందో ఇలా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించి అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస కార్యాచరణ లేకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది ఉన్నది. ఇలా గన్ని బ్యాగులను కూడా రైతులు 23 రూపాయలకు ఒకటి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అదనంగా ఇవాళ 10,000 నుంచి 25,000 రూపాయల వరకు గన్ని బ్యాగులకు ఇవాళ ఎక్కువ చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా అంటే కొనుగోళ్లకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ముందస్తుగా ఆ క్లారిటీ రాకపోవడము, ముందుగా 20 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అని చెప్పడము, తర్వాత వీళ్ళు లేఖ రాస్తే ఇంకా తీసుకుంటాము మరో 14 లక్షల వరకు అని చెప్పడము. అంటే ఈ గ్యాప్ వల్ల అంటే కేంద్రం నుంచి కూడా అంటే ముందే వీళ్ళు పంటకు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన అంచనాలు ఉండే, అంత పంట దిగుబడి వస్తుంది, సో అంత కొనుగోళ్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. సో ఈ లెక్కల్లో కేంద్రం నుంచి డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు తీసుకున్నా కూడా అల్టిమేట్గా కేంద్రమే మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం, ఎఫ్సిఐ తీసుకోవాల్సినటువంటి అవసరం. సో ఈ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఏమన్నా ఆలస్యం అయిందంటారా, లేదంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఫల్యాల వలన? మీ అంచనా ఏంటి? మేడం, ముందుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సూచన తెలియజేస్తుంది. ఈ మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎంతవరకు ప్యాడీ రాగలుగుతుంది, ఎంత పాడి వేస్తుంది మీరు అనేది సమాచారం ఇవ్వాలని చెప్పేసి ముందుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు వీళ్ళు కనీసం ఈ అధికారుల లోపం కారణంగా, అధికారుల అవగాహన లోపం కారణంగా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము అధికారుల మధ్యలో సమన్వయ లోపమా కారణంగానా, లేకపోతే మంత్రుల మధ్యలో సమన్వయ లోపం కారణంగానా వీళ్ళు ఏదైతే ఫస్ట్ 20 లక్షల మెట్రిక్ టన్నులకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ విధంగానైతే మళ్ళా మాకు ఇంకా పాడి ఎక్కువ ఉన్నది, మాకు ఇంత కావాలి అని చెప్పేసి చెప్తే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దు అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా రెండోసారి పంపించినటువంటి దాన్ని కూడా ఇలాంటి డిమాండ్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్లీ మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన వెంటనే ఇలా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు ఏ విధమైనటువంటి ఇచ్చినా కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతులు ఇబ్బంది పడద్దు, రైతులు కల్లాల కన్నా చనిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా రైతులు కల్లాల కాడ వడ్లను కాపాడుకోవడానికి మా లక్షపేట ప్రాంతంలో కల్లాల కాడ వడ్లను కాపాడుకోవడానికి వచ్చి వర్షానికి ఒక గోడకాడ నిలుచుంటే గోడ కూలి ఇలా చనిపోయిన రైతులు 4. అదే విధంగా పెద్దపల్లి జిల్లాలో నిన్న చూసుకున్నాం, ఎండవేడికి ఇలా 20 లక్షల నష్టం జరిగింది. ఇలా వడ్లు ఇలా కాలిపోయి. అంతేకాకుండా నిన్న ఒక రైతు వడ్ల కుప్ప పైన పడుకొని ఆ విధంగానే గుండె